ఎత్తుకొని మోసారు. సాధు సుందర్ సింగ్ గారు ఏం చేశాడు? బైబిల్ని తగలబెట్టి స్నేహితులతో తీసుకొచ్చి స్కూల్లో అడిగాడంట, నాకు ఒక బైబిల్ కావాలంటే వాళ్ళు టీచర్ గారు అన్నట, నీకు క్రైస్తవ్యం అంటే వ్యతిరేకం కదా, నువ్వెందుకు బైబిల్ని అడుగుతున్నావు అని అంటే, నేను ఇప్పుడు తెలుసుకోవాలని అనుకుంటున్నాను, నేను దాన్ని చదువుకోవాలి అన్నాడంట. ఆమె నిజమే కాబోలని ఇస్తే స్నేహితులందరినీ పిలిచి ఇంటి ముందు కట్టెలు వేసి మంట పెట్టి ఒక్కొక్క పేజీ చించి దాంట్లో వేస్తున్నాడంట ఆయన, ఒక్కొక్క పేజీ. స్నేహితులు అన్నారట, నీకు అంతగా కోపం ఉంటే బైబిల్ మొత్తాన్ని దాంట్లో ఎగిపోయావా అని అంటే ఆయన అన్నాడట, లేదు, అది ప్రతి కాగితం దాంట్లో కాలాలి, అది బోడిదవ్వాలి, అది నా కళ్ళారా నేను చూడాలి, అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుందని ఇంచుమించుగా సగం బైబిల్ చెప్పి దాంట్లో వేసాడట. ఇంకా వీళ్ళ అరుపులకి కేకలకి ఇంట్లో వాళ్ళ నాన్నగారు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆ మిగతా బైబిల్ కూడా ఆ మంటలో పడేసి పరిగెత్తాడు. తర్వాత ఏం జరిగింది? 2 రోజులకి 3 రోజులకి ఏమి తింటున్నాడో ఏమి తాగుతున్నాడో ఆయనకు అర్థం కాలేదు. చివరికి జరిగిన పరిస్థితి ఏమిటంటే, ఇంట్లో వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళి ఇంకా మైండ్ పని చేయట్లేదు, 3 రోజుల తర్వాత నేను యేసయ్యని తెలుసుకున్నాను, యేసయ్యని చూశాను, యేసయ్య సాక్షిగా ఉంటాను, అది దానంటే వీడికి పిచ్చి పట్టిందని లోపల కట్టేసిన పరిస్థితులు, అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజంగా ఇంకా చనిపోదాం అనుకున్న తరుణంలో ఏకో జామున దేవుడు ఆయన దర్శించిన సందర్భం. ఇంకా ఉదయాన్నే ఆ ఊరికి దగ్గరలో ఒక ట్రైన్ వెళ్తుందంట, ఆ ట్రైన్ కింద పడి పట్టాల మీద పడి చనిపోదాం అని అనుకుని తీర్మానం చేసుకున్న సందర్భంలో ఉదయాన్నే వినపడిందట దేవుని మెల్లని స్వరం, సుందర్ అని వినపడుతుందట. మెలకు వచ్చి చూస్తే ఆశ్చర్యపోయి ప్రభువు గాయాలతో కనపడతా ఉన్నాడట. ఇదేమిటి, నేను నిన్ను వ్యతిరేకించాను కదా, 3 దినాల క్రితమే నేను నీ గ్రంథాన్ని కూడా తగలబెట్టి నువ్వు వచ్చేవేమిటంటే, నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే నాకు ప్రత్యక్షం కావాలని అడిగావుగా, నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే నాకు ఈరోజు దర్శనం కావాలి నువ్వు అడిగావుగా, నిజమైన దేవుడు ఎవరు, లోకరక్షకుడు ఎవరైనా అడిగితే ఏ జనములోనైనా ఎవరికైనా ఏ సందర్భంలో అయినా వారికి ప్రత్యక్షమయ్యేది నేనేనన్నట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక నుంచి ఈ గాయాల గురించి ప్రకటన చేసే అవకాశం నీకు ఇస్తున్నాను, నువ్వు నా కొరకు సాక్షిగా ఉంటావని. తెల్లవారి లేచి ఆ వరండాలో పరుగులెత్తుతున్నాడంట వాళ్ళ నాన్నగారి ముందు, నేను యేసయ్యని చూశానని. 3 రోజుల క్రితం బైబిల్ దాఖలు పెట్టాడు, ఇప్పుడేమో నేను యేసయ్య సాక్షిగా ఉంటున్నాడని గొలుసులు పెట్టి కట్టేసిన సందర్భాలు, తర్వాత ఆస్తి చూపించిన సందర్భాలు. వాళ్ళ బాబాయ్ అయితే ఒక గదిలోకి తీసుకెళ్ళి గది నిండా బంగారం, అరే యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు, ఆ బైబిల్ వ్యర్థమైందని చెప్పు, ఆయన నమ్మనని చెప్పు, ఇదిగో ఈ గదిలో ఉన్న బంగారం అంతా నీకు ఇస్తానన్నాడట. గదిలో ఉన్న బంగారం అంతా ఇదిగో ఈ గది తాళాలు నీకే ఇస్తానరా అన్నాడట. ఒక క్షణం ఆగి, యేసయ్య పడిన శ్రమ ముందు, యేసయ్య నాకు చూపించిన దర్శనం ముందు, యేసయ్య వాక్యం కంటే ఈ వెండి బంగారాలు విలువైనవి కాదు, నాకు అక్కర్లేదు అన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఆ విధంగా ఒకప్పుడు బైబిల్ తగలబెట్టిన ఆయన తర్వాత బ్యాగ్లో ఒక బైబిల్, ఒక కంబళి అంటే రగ్గు పెట్టుకొని చెప్పులు కూడా లేకుండా సంచారం చేస్తూ హిమాలయ పర్వతాలు ఆ పరిసర ప్రాంతాలు అన్నీ తిరుగుతూ సువార్త సేవ చేశాడు. ఆ కొండల్లో ఆ ప్రాంతాలు తిరిగేటప్పుడు ఆ మంచు కొండలు తిరుగుతూ ఉంటే అరికాల్లో రక్తం గారి గాయాలయ్యి రక్తం గారుతూ ఉంటే అక్కడ వాళ్ళు అడిగారట, ఇంతగా అవసరమా, ఇంతగా శ్రమ పడటం అవసరమా, పానార్పణంగా దారబోయబట్టం అవసరమా, చావు కూడా సిద్ధపడి ఇలా చేయటం అవసరమా, రక్తం గారుతుంది కదా అని అంటే, ఆయన నా కొరకు కార్చిన రక్తం ముందు నా కాళ్ళలో గారే రక్తం ఏ పాటిది అన్నాడట. ఆయనకి బైబిల్ పండితులు, దేవుని ఎరిగిన పరిశుద్ధులు పెట్టిన పేరేమిటంటే రక్తము కారుచున్న పాదముల గల దైవజనుడు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. రక్తము కారుచున్న పాదముల గల. ఉందా ఈ రోజుల్లో ఆ త్యాగం? ఉందా ఈ రోజుల్లో అటువంటి సమర్పణ, అటువంటి రోషం ఎంతమందిలో ఉందండి? ఆ సమయం ముందు రోషం కలిగి పనిచేసే అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి? ప్రార్థనలో పోరాడి కుటుంబాన్ని కాపాడుకునే లక్షణాలు ఎంతమందికి ఉన్నాయి? ప్రార్థనలో పోరాడి పిల్లల జీవితాన్ని మార్చుకునే అనుభవాలు ఎంతమందిలో ఉన్నాయి? ప్రార్థనలో పోరాడి బంధువులను కాపాడుకునే అనుభవాలు ఎంతమందిలో ఉన్నాయి? సమయం అనక సంపూర్ణంగా పరిచయం చేసే అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి? దేవుని యొక్క వాక్య నిమిత్తం, సాక్ష్యం నిమిత్తం, అవసరమైతే దేవుని పని నిమిత్తం చంపబడటానికి కూడా సిద్ధపడిన, వధించబడిన ఆత్మల వంటి ఆ రోషం, భక్తి ఎంతమందిలో ఉంది? దేవుని యొక్క వాక్యం నిమిత్తం, దేవుని యేసు ప్రభుని గురించి సాక్ష్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన అనుభవంలోకి వెళ్ళారు కదా ఆధ్యాత్మిక సైనికులు. అటువంటి రోషం, అటువంటి ఆసక్తి ఎంతమందిలో ఉంది? వారు తమ ప్రాణాలను
ప్రేమించిన వాళ్ళు కాదట. బైబిల్ చెబుతున్నమాట, మరణము వరకు తమ ప్రాణాలను ప్రేమించిన వాళ్ళు కాదు. ఈ రోజుల్లో నేను బాగుండాలి, కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, నా వ్యాపారం, నా వృద్ధి అంతా అవన్నీ నాశనమే వాళ్ళకి నా ఉద్దేశం. దేవుడు నీకు ఇస్తున్నాడు అవకాశం, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు, నువ్వు చేసే నీ చేతుల కష్టార్జితాన్ని దీవిస్తున్నాడు. నీ పని ఆయన చేస్తావు, నువ్వు ఆయన పని ఎంతవరకు చేస్తున్నావు? ఆయన కొరకు ఎంతగా నువ్వు సైనికురాలిగా ఉంటున్నావు అంటే